ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే అప్పుడు మా చిన్నప్పుడు సార్ ఈనాడు సీరియల్స్ అసలు ఎంత అద్భుతంగా ఉండేయంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని సీరియల్స్ చూసేవాళ్ళం. చాలా వాల్యూస్ ఉండేవండి ఆ రోజుల్లో. మా సుమన్ గారు అసలు ఆ అశ్లీలం కానివ్వండి, ఒక డైలాగు ఒసే అని మాట్లాడడం, ఇలాంటి డైలాగులు కూడా ఉండవు. ఒక బయట అలా కొద్దిగా అలా జరిగినా కూడా మళ్ళీ రీషూట్లు ఉండేవి. అంత జాగ్రత్తగా తీశారు ఆ రోజుల్లో సీరియల్స్. అంటే అందరూ కలిసి చూడాలని తపనతో ఆయన చేశారు. సీరియల్లో పాటలు, ఆర్టిస్టులు మెడ్రాస్ నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చి పెట్టి అంత అంటే ఒక వాల్యూస్తో తీశారు ఆ రోజుల్లో. సార్ సీరియల్స్లో పాటలని మీరు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్. యాక్చువల్గా ఈనాడులో అంతకు ముందు ఉన్నాయేమో నాకు తెలియదు. నేను ఏ సీరియల్ గురించైనా మాట్లాడుతాను, సీరియల్ కానీ ప్రోగ్రామ్స్ కానీ. ఈనాడులో ఉదయాన్నే అన్నదాత అన్నదాత నీ అన్నదాత అనే ఒక పాట వస్తుంది. ఎంత ఇష్టం అంటే నిద్రపోతుంటే ఉలిక్కిపడి లేసి ఆ పాట వింటాను అనమాట. అలాగే అన్వేషిత అన్వేషిత అది కానీ, ఎండమావుల పాట కానీ. సో ఈ పాటల కాన్సెప్ట్ సుమన్ గారిదేనంట కదా. ఈనాడులో పాటల కాన్సెప్ట్ అని సుమన్ గారు కానండి, కానీ పాటలు అనేవి దూరదర్శన్లోనే వచ్చేవండి. ఓకే. మా ప్రదీప్ గారు చాలా సీరియల్స్లో ఆయన పాటలు లేకుండా ఆయన సీరియల్ ఏది ఉండేది కాదు. ఆయన ఏంటంటే జంధ్యాల గారి స్కూల్, ఆయన ఆ జంధ్యాల గారి స్కూల్తో ఆయన పాటలు పెట్టేవాళ్ళు. ఇక్కడ అవి ఏంటంటే అక్కడ ఉన్న బడ్జెట్స్లో అక్కడ దాని తగ్గట్టు తీసేవాళ్ళం. ఈనాడు ఈటీవీ వచ్చిన తర్వాత, సుమన్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే స్పెషల్గా పాటల కోసం కొన్ని రోజులు కేటాయించి మంచి క్వాలిటీ సౌండ్ బాగుండాలి, లిరిక్ బాగుండాలి, ట్యూన్ బాగుండాలి, లొకేషన్స్. నేను నమ్మరు అందం అనే ఒక సీరియల్ చేశాను. అందంలో ఒక పాట నేను 7 రాత్రులు తీశాను. అందం ఆ పాట కాదు, ఇంకో పాట ఉంటుంది. 7 రాత్రులు తీసాం. 7 రాత్రులు అంటే సినిమాలు ఇప్పుడు తీస్తున్నారు కానీ ఒకప్పుడు అది లేదు కదా. 7 రాత్రులు ఒక పాట తీయటం అంటే చాలా గొప్ప విషయం కదా. సో అంత టైం ఇచ్చి అంత బాగా తీయించేవారు. ఎక్విప్మెంట్ కూడా మనకి ఏం కావాలంటే ఎక్విప్మెంట్ అది ఇచ్చేవారు. సార్ సుమన్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మంచి ప్రశ్న ఉంది. మీ హైట్ ఎంత సార్? 6'3". ఒక రకంగా మిమ్మల్ని చూడంగానే అందరికీ ఒక రకమైన భయం వచ్చేస్తుంది. అంటే ఆహార్యం అటువంటిది. అయితే ఇంత పెద్ద మనిషి, ఇంత ఆజానుబాహుడు, ఒకరోజు చాలా గ్యాప్ తర్వాత సుమన్ గారి దగ్గర నుంచి ఫోన్ రాగానే కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత సుమన్ గారితో మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయిపోయి, ఈ రోజుకైనా నా తప్పు లేదని మీకు నిజం తెలిసింది, నాకు అదే ఆనందం, మీరు ఎప్పుడూ తప్పు చేయడు, అది మీకు తెలవడం ఆనందంగా ఉందని బాగా ఎమోషనల్ ఇంచుమించు ఏడ్చేశారట. ఆ ఇన్సిడెంట్ చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే నేను ముందు ఇది చెప్పే ముందు, మీరు ఇంటర్వ్యూ చేయడానికి నన్ను పిలిచిన తర్వాత మీరు ఇంత ప్రిపేర్ అవుతారని నాకు తెలియదండి. నా గురించి ఇంత రీసెర్చ్ చేసి ఇంత చెప్తారని. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంతా ఎప్పుడో జరిగింది. ఇదంతా కూడా మీరు తవ్వి తీసి అడుగుతున్నారు. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. సుమన్ గారికి నాకు చాలా దగ్గర సంబంధం ఉందండి. ఎలాగంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను దూరదర్శన్లో చేస్తున్నప్పుడు బాగా బిజీగా ఉండి బాగా ఒక లెవెల్లో చేస్తుండేవాడిని. కానీ ఏంటంటే అక్కడ నాకు ఎక్విప్మెంట్ అది అంత ఫ్రీ హ్యాండ్ ఉండేది కాదు. రిస్ట్రిక్షన్, చాలా తక్కువ ఎక్విప్మెంట్. ఈటీవీ వచ్చిన తర్వాత బీటా క్యామ్లో మొదలు పెట్టడమే. అప్పటిదాకా నేను ఏదో లో బ్యాండ్లో చేసేవాడిని. బీటా క్యామ్లో మొదలుపెట్టి జనరేటరు, లైట్స్, ఆ డే లైట్లని, పెద్ద పెద్ద లైట్లు, మీరు ఎక్కడన్నా షూటింగ్ చేయండి, ఎక్కడ కావాలంటే అక్కడ ఆర్టిస్టులు పెద్ద ఇలా పెట్టేటప్పటికి నాకు పెద్ద తృప్తి అనమాట. సినిమాలు చేస్తున్న ఫీల్ వచ్చేసేది. సీరియల్స్ కూడా సినిమాల్లాగా, అందులో సాంగ్స్ కూడా నెంబర్ ఆఫ్ డేస్ తీసుకొని చేయటం చాలా ఇదైపోయామండి. ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయేది అనమాట. బాగా చేయాలి. ఈ వర్క్ అంతా ఆయన చూసేవారు. ఆయన నేను కొన్ని సాంగ్స్ స్పెషల్గా నేనే ఎడిటింగ్ చేసి కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని చేస్తుంటప్పుడు ఆయన చూసి ఆయన మెచ్చి, శివలీల అనే సీరియల్ అండి, పూర్తి మైథలాజికల్. ఆ సీరియల్కి ఒరిజినల్గా డైరెక్టర్ వేరు. డిస్కషన్లో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడిన తీరుని బట్టి ఆ డైరెక్టర్ గారిని తీసేసి నన్ను డైరెక్టర్ చేశారు ఆయన. ఫస్ట్ అఫీషియల్గా, నేను అప్పటిదాకా ఏదో అన్అఫీషియల్గా హెల్ప్ చేస్తుంటాను, కానీ అఫీషియల్గా నన్ను ఫస్ట్ డైరెక్టర్గా శివలీలలో కార్డ్ వేశారు. మా గురువు గారు దానికి ముందు రాఘవేంద్రరావు గారు ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్స్ అవి చేయించారు నా చేత. డైరెక్షన్, ఒక సీరియల్కి డైరెక్షన్ అనమాట, శివలీలకి. అక్కడి నుంచి ఆయన సీరియల్స్, ఎండమావులు కానీ ఇలాగ ఆ సీరియల్స్ అన్నిటి కూడా నేను డైరెక్టర్గా ఆయన దగ్గర వర్క్ చేశాను. ఆయన సీరియల్స్లో ఏమైందంటే అండి, ఆయన అప్పుడు ఈటీవీలో చేసేటప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు చేసేవారు.
స్క్రిప్ట్‌ని ఏం చేసేవానంటే స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మనం జనరల్‌గా ఏం చేస్తాం స్క్రిప్ట్ చదివిన తర్వాత అరే! ఈ డైలాగ్ బాలేదు. ఇది మారుద్దాం. ఇది ఇలా ఉంది, అలా ఉంది కొంత డైరెక్టర్ లిబర్టీ తీసుకుంటాడు. అది తీసుకొని మొత్తం వక్రీకరించి ఆయన రాసుకున్న దానికి ఆయనే రాసేవారు. అది ఇదవుతున్నప్పటికి ఆయన ఒక రూల్ పెట్టారాయన. నా స్క్రిప్ట్ ఎవరు ఏం మార్చటానికి వీల్లేదు. యాజ్ ఇట్ ఈస్‌గా తీయాలి. నేనేం రాసిస్తానో యాజ్ ఇట్ ఈస్ తీయాలి. యాక్షన్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉండాలి అని ఆయన రూల్ పెట్టారు. సార్. దాంతో అందరూ అలాగే తీస్తున్నారు. కానీ నా ఒక్కడికి మాత్రం ఆయన 'ఎండమాల్' సీరియల్‌లో నేనెళ్ళి అడిగినప్పుడు నేను అడిగాను. సార్ మీ సీరియల్ బాగా రావాలంటే మీ డైలాగులు గారు ఏం మార్చను నేను. కానీ యాక్షన్ పార్ట్‌లో నాకు కొంత లిబర్టీ ఇవ్వాలి సార్. ఎందుకంటే లొకేషన్ మీరు ఊహించుకొని రాస్తారు లొకేషను. నేను అక్కడికెళ్ళినప్పుడు ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. అలాగే ఇంకొంచెం ఎలివేట్ చేయటానికి కొంచెం నా దగ్గర కొంచెం సోర్సెస్ కూడా ఉండొచ్చు సోర్సెస్ సెట్‌లో. ఉండొచ్చు. అందుకని యాక్షన్ పార్ట్ ఒకటి నాకు వదిలేయాలి సార్ అంటే ఆయన నాకు లిబర్టీ ఇచ్చారు. సో 'ఎండమాల్' సీరియల్‌లో యాక్షన్ పార్ట్ అంతా కూడా నేను చేసుకున్నది. ఆ ట్రాలీలు గానియండి, అవి ఇలాంటివి చాలా చేశాను అందులో. సో, ఎందుకంటే అందులోనే ఫస్ట్ టైం మీరు ఆ రోజుల్లో స్టడీగా జర్కని జూమ్ వెళ్ళటం, అంటే ర్యాంప్ వెళ్ళటం ఇవన్నీ 'ఎండమాల్‌లో' చేశాం. 2000లో అనమాట అది. ఇలాంటివి చాలా చేశాను అందులో ఎక్స్‌పెరిమెంట్‌లన్నీ. సో, ఆయనకి బాగా నచ్చిందనమాట. నచ్చిన తర్వాత ఒక దురదృష్టమైన సంఘటన ఒకటి మిస్‌అండర్‌స్టాండింగ్ ఏదో ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగి అంటే యాక్చువల్ కాదది. జరిగి నన్ను సడెన్‌గా ఎక్స్‌ప్లనేషన్ అడిగారనమాట. అది ఎవరి చేతనో అడిగిచ్చారు. హ్మ్. అక్కడ నేను కొంచెం హర్ట్ అయ్యాను. అంటే ఆయనకి నా దగ్గర ఉన్న అక్వైంటెన్స్ నా మీద ఉన్న దీంతో ఆయనే పిలిచి ఏంటి మీరు ఇట్ట అయిందంటే ఏంటి అని అడిగితే నేను అక్రాస్ ది టేబుల్ చెప్తే నాకు తృప్తి ఉండేది. కరెక్ట్. హ్మ్. ఇప్పుడు ఎవరి చేతనో చెప్పేటప్పటికి నేను కొంచెం ఇగో ఫీల్ అయ్యి ఇమ్మీడియేట్‌గా నేను చేయను సీరియల్ నుంచి మానేశాను. ఇప్పుడు మనకి ఇది ఉంటది కదా! అలా మానేశాననమాట. మానేసిన తర్వాత ఇక మా ఇద్దరికి 2004 అనుకుంటాను. అక్కడి నుంచి కొంచెం గ్యాప్ వచ్చిందండి. మీరు కూడా ఆయనకి చెప్పలేదుగా ఫోన్ చేసి? నేను చెప్పలేదు. అంటే ఎవరైతే నాకు చెప్పారో ఆయనకే చెప్పాను మరి. అంతా త్రూ ఒక పర్సన్. అంటే ఇప్పుడు ఆ టైం అండి బ్యాడు. ఇప్పుడు ఇద్దరు అలా అవ్వాలి అని రాసి పెట్టిన తర్వాత ఆయన నాతో చెప్పకుండా ఎవరితోనో చెప్పించడం, నేను ఆయనకి చెప్పకుండా ఎవరితోనో చెప్పడం అలా అయింది. సో, ఆ విధంగా నేను గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత చాలా రోజులు ఒక 8 ఇయర్స్ 8 ఇయర్స్ అయిందండి. 8 ఇయర్స్ తర్వాత ఒకరోజు నాకప్పుడు సెల్ ఫోన్ ఉండేది కాదు. నేను సెల్ ఫోన్ వాడేవాడిని కాదు. మా తమ్ముడికి ఫోన్ చేశారు. తమ్ముడికి ఫోన్ చేసి ఇలా మీరుతో మాట్లాడాలంటే నేను ఆ రోజు మా తమ్ముడి ఇంట్లోనే ఉన్నాను నేను. హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఫోన్ తీసుకొని మాట్లాడితే సుమన్ గారు కలవాలంటున్నారండి. సుమన్ గారు కలవాలంటున్నారని గాని నాకు ఏదో మంచి పరిణామం అనిపించింది. అనిపించి వెంటనే మా మిసెస్‌కి చెప్పి మా మిసెస్, మా అబ్బాయి అందరం కలిసి ఆయన ఆఫీస్‌కెళ్ళాం. వెళ్తే ఆయన లేసొచ్చి కౌగిలించుకొని ఐయామ్ వెరీ సారీ మీర్. నేనేదో బావిలో కప్పలాగా ఉండిపోయాను. నీ గురించి చెప్పినప్పుడు నేను అలా చేసి ఉండకూడదు. ఐయామ్ వెరీ సారీ అన్నారు. నేను చాలా మూవ్ అయిపోయాను. అంటే జీవితంలో ఎక్కడ నాకు బ్లాక్ మార్క్స్ లేవు. ఈయనొక్క దగ్గర ఇలా బ్లాక్ మార్క్ వచ్చేసిందే. అది అలాగే ఉండిపోతదేమో అనుకున్నది ఆయన అంత పిలిచి చెప్పేట పెద్ద మనిషి. చూడండి చాలా ఎమోషనల్ అయ్యారంట కదా! చాలా ఎమోషనల్ అయ్యాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అని ఆయన వెంటనే మనం కలిసి పనిచేయాలి అన్నారు. సార్ తప్పకుండా సార్ అని. ఆయన అప్పటికి యాక్టింగ్ మొదలుపెట్టారు. యాక్టింగ్ మనిద్దరం కలిసి చేద్దాం అంటే తప్పకుండా సార్ అని నాకు ఒక టెలిఫిలిం చేసి పెట్టన్నారు. సరే సార్ అన్నాను. అప్పుడు బలభద్రపాత్ర రమణి గారితో ఒక స్టోరీ చెప్పించారు. అప్పటిదాకా ఏంటంటే ఆయన యాక్ట్ చేస్తున్నాను కూడా సాఫ్ట్ క్యారెక్టర్లు ఇలా చేస్తున్నారు ఆయన. ఆవిడ అలాంటిది ఒక సబ్జెక్ట్ చెప్పారు. నేను కాదండి ఇలాంటిది కాదు. ఆయన చేస్తున్నారంటే రాముడు, భీముడు 2 క్యారెక్టర్లు డ్యూయల్ రోల్. ఇప్పుడు నేను టెక్నికల్‌గా కూడా బాగా జీవించాలి కదా ఆయన్ని. 2 క్యారెక్టర్లు రాముడు, భీముడులాగా. ఒకటి సాఫ్ట్, ఒకటి హార్ష్ కావాలి అని చెప్పి అలా కథ రాయించుకున్నాను. ఆ కథ తీసుకెళ్ళి ఆయనకి చెప్పా. చెప్తే ఆయన భయపడిపోయాడు. ఇవన్నీ నేను ఎక్కడ చేయాలి మీరు? ఈ ఫైట్లు ఇవన్నీ నేనెప్పుడు చేయాలన్నారు. మీరేం చేయండి నేను చేయించుకుంటాను. మీకెందుకు నేను చేస్తాను సార్ అన్నాను. చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన ఆ ఫిలిం. చాలా అంటే చాలా స్టైలిష్‌గా ఆ సాంగ్సు, అందులో ఫైట్లు అంటే త్రూ ఔట్ ఒక డూపుని పెట్టాము. ఆ డ్యూయల్ రోలు ఇవన్నీ పెట్టి డ్యూయల్ రోల్ 2 కెమెరాలు పెట్టి చేయటం. కొంత ఆయనకి శ్రమ పెట్టాను. ఫిజికల్‌గా పాపం అప్పటికే ఆయనకి ఆరోగ్యం అంత బాలేదు. వెంటనే ఇంద్రనాగ్ గారు వచ్చి చెప్పేవారు, మీరు గారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ స్ట్రెయిన్ చేస్తున్నారు అది ఇది అని. అయినా చేశారు ఆయన బానే చేశారు. ఆ టెలిఫిలిం ఆయన చాలా మెచ్చుకున్నారు. చాలా సార్లు చూసుకుంటూ ఆయన లాస్టు ఒక థియేటర్ కట్టుకున్నారు ఈటీవీలోనే. కట్టుకొని ఆయన ఫిలిమ్స్ అని వేసి చూసుకుంటూ ఉంటారనమాట. అందులో నా ఫిలిం ఇది చూడు చూడు తమాషా అని చాలా సార్లు వేసుకుంటూ చూస్తుంటారు. చూసుకొని అక్కడి నుంచి ఫోన్ చేసేవారు. ఇలాగా బాగా దగ్గరైపోయామనమాట. దగ్గరైపోయి ఆయన మీరు డిసెంబర్ నుంచి అక్కడ ఒప్పుకోవద్దు. మనం చేస్తున్నాం సీరియల్ చేస్తున్నాం డైలీ సీరియల్ అన్నారు.
చాలా సంతోషం సార్ అన్నాను. ఎందుకంటే ఆయన దగ్గర చేస్తుంటే ఒకటి టెక్నికల్‌గా చాలా తృప్తి ఉంటది వర్క్ చేయటానికి. మనకి కావాల్సిన ఎక్విప్ ఉంటది. రెమ్యూనరేషన్ వైజ్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఇస్తారు డబ్బులు కూడా. సో 2 వైపులా ఉంటది కాబట్టి నేను డెఫినిట్‌గా చేద్దాం సార్ అన్నాను. నా దురదృష్టంతో ఆయన సడెన్‌గా దేహం వదిలేయాల్సి వచ్చింది ఆయన. సో అలాగా ఆయన మీద చాలా గౌరవం నాకు, భక్తి, గ్రాటిట్యూడ్ చాలా. సరే, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న మిమ్మల్ని చాలామంది ఇది వరకు అడిగారు, నేను విన్నాను, చూశాను, ఇంటర్వ్యూలో చూశాను. అయితే అది ఏందో అలా వచ్చి అలా టాపిక్ వెళ్ళిపోయింది. బట్ చాలామందికి ఇప్పటికీ ఆ అనుమానం అలాగే ఉంది. నాకు దీని మీద చాలా బలమైన వివరణ కావాలి. మీరు ఈనాడు నుంచి బయటికి రావడానికి కారణం ఈటీవీ ప్రభాకర్ గారా? అవునా కాదా? లేదు అంటే ఆయన పర్టికులర్గా ఆయన చెప్పడానికి లేదండి. ప్రభాకర్ గారు నేను మంచి ఫ్రెండ్స్ మేము, అదే అలా ఏం లేదు. అంటే అక్కడ సందర్భం కొంచెం అలా కలర్ వచ్చిందనమాట యాక్చువల్గా అది. అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, ఈటీవీలో ఆ రోజుల్లో కొంతమంది హీరోలు ఉన్నారనుకోండి, ఆ 4 హీరోలు ఉంటే ఆ 4 హీరోలు వాళ్ళ సీరియల్స్లో ఉండేవారు. వాళ్ళల్లోనే క్లాష్ వస్తుండేది. అంటే ఎవరైతే పాపులర్ ఆ 4 అక్కడ ఉండే 8 సీరియల్స్లో వాళ్ళే ఉండేవారు. సో డేట్స్ క్లాష్ వస్తాయి. అలాగ నేను సీరియల్ చేస్తున్నప్పుడు జాకీ గారు ఉన్నారు, ప్రభాకర్ గారు ఉన్నారు. సో జాకీ గారు ఏదో బిజీగా ఉన్నారు, ఆయన 4 సీరియల్స్ చేస్తున్నారు. సో ఆయన రాగానే ఆయన క్లోజ్ షాట్స్ అన్ని ఫస్ట్ తీసేసి ఆయన పంపించి, మా సీరియల్సే కదా, అది మా సీరియలే, ఇది మా సీరియలే. సో అడ్జస్ట్మెంట్లు ఉండినాయి. అడ్జస్ట్మెంట్లో ఈయన కొంచెం హర్ట్ అయ్యారని, ఈయన చెప్పారని అలా కలర్ ఇచ్చారు నాకు. అంతేగాని ఏదో ఆ టైం బాగాలేదు అంతేనండి. ఇంకే ఒకళ్ళ మీద నిందేయటం నాకు ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రభాకర్ గారితో మీరు? నాకు చాలా మంచి స్నేహం అండి. మేము కలిసి కూడా పనిచేసాం. ఆయన యాడ్స్ అవి కొన్ని చేశాను నేను. మొన్న ఈ మధ్య కూడా యాక్టింగ్లు చేస్తున్నప్పుడు కూడా ఆయన కలిశాను. మాది అదేం లేదండి. మీరు గారు యాక్టర్ అయిన తర్వాత యాక్టింగ్ బాగా నేర్చుకున్నట్టున్నారు. ఎందుకంటే నేను యాక్టర్ అయిన తర్వాత యాక్టింగ్ నేర్చుకోవడం కాదు, 50 ఏళ్ళు అయింది పెళ్ళి. సో 50 ఏళ్ళ నుంచి యాక్టింగ్ చేస్తున్నాను భర్తగా. అది ఇప్పుడు కెమెరా ముందు పెడుతున్నారంటే. అయితే ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఆ రోజు యాక్చువల్గా సరే ఇక్కడ ప్రభాకర్ గారు మీ మీద చెప్పారా చెప్పలేదా, సార్ ప్రభాకర్ గారు ఆనందంగా ఉన్నారు, మీరు ఆనందంగా ఉన్నారు, అయితే సరదాగానే మాట్లాడుకుందాము. ఆ రోజు మీరు గారు ప్రభాకర్ గారి విషయంలో ఎంత ఫైర్ అయ్యారో నాకు తెలుసు. మళ్ళీ టెలికాస్ట్ అయిపోయిన ఎపిసోడ్కి నేను ఎందుకు షూట్ చేయాలి అంటే అలాగా, అంటే అదే వచ్చి మీ ఇద్దరి మధ్య ఎంత పెద్ద డిస్కషన్ జరిగిందో నాకు తెలుసు. ఆయనతో నాకు లేదండి, ఆయన మధ్య లేదు. ఆ ఇష్యూలో ఏముంటుంది కదా, ఆయనతో కాదండి. సో ఇప్పుడేమో చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు జరిగిపోయింది, అది జరిగిపోయిన విషయం. ఆ తర్వాత కూడా ఆయనతో నేను కలిసి పనిచేశాను, ఆయనతో అయిపోయింది. నేను చెప్తున్నా కదా, అది అంటే అప్పుడున్న ఇప్పుడు ఏజ్కి అప్పుడు ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది కరెక్ట్. ఇప్పుడు కొంచెం ఇది జ్ఞానోదయం అయింది కదా. ఇది కరెక్ట్. సో అప్పుడు నేను కూడా హీట్లో చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు నేను కూడా హీట్లోనే కదా మానేశాను ఆ సీరియల్. నేను వెళ్ళి సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి చెప్పి ఉండొచ్చు. నేను కూడా ఎందుకు చెప్పలేదు నేను, మీరు అన్నట్టు టెలికాస్ట్ అయిన సీరియల్లో మళ్ళీ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ రీషూట్ ఏంటి అంటే నా మీద కావాలని చెప్తున్నారు, అది నేను చేయను అన్నట్టు చెప్పాను ఇప్పుడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.